శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశిలో శుక్రుడి యొక్క ప్రభావం అద్భుతంగా కనబడుతోంది. పంచమలో రాహు, షష్ఠస్థానంలో శనీశ్వరుడు, అదేవిధంగా భాగ్యస్థానంలో కుజుడి యొక్క ప్రభావం కనబడుతుంది. రాజ్యంలో గురుడు యొక్క అనుగ్రహం కనబడుతుంది. లాభస్థానంలో 3 గ్రహాలు రవి, బుధుడు, కేతు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా చూస్తున్నప్పుడు తులారాశిలో శుక్రుడు ప్రవేశించి ఉన్నాడు కాబట్టి అద్భుత చక్కగా వాళ్ళు అనుకున్న పనులు చక్కగా జరుగుతుంది. ఆర్థిక విషయంకి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా వాళ్ళు చేసే కొత్త ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా చేయండి. చిన్న ఉద్యోగాలు కానీ కొత్త ఉద్యోగాలు ప్రయత్నించండి. 20 to 30% హైక్స్లో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు లోపం లేకుండా చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. ఇది ఉన్నది ఏమైనా ఇబ్బంది పెడుతుందో అనుకోకండి, గట్టి ప్రయత్నం చేసుకోండి, అయిపోతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా చేస్తున్న వ్యాపారంలోనే కొంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలంటే చేసుకోండి. కొత్త వ్యాపారాలు కూడా స్టార్ట్ చేయండి, ట్రేడింగ్ చేయండి. ఐరన్, స్టీల్, సిమెంట్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీరు ట్రేడింగ్ చేసుకోండి. ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు కూడా చక్కగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. లఘు ఫిలిమ్స్ అంటే చిన్న ఫిలిమ్స్ కూడాను, అలాగే మనకు ఎపిసోడ్స్ బాగా వస్తున్నాయి టీవీలో చూసాం కదా, అవన్నీ కూడా ట్రయల్స్ చేయాలని కూడా చేసుకోండి. దాని మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని వెళ్ళండి, అగ్రిమెంట్ చేసుకుని మంచి ప్రాఫిట్స్ ముందుకు వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. చిన్న సినిమాల్లో కూడా మంచి ప్రాఫిట్ పొందే అవకాశం ఉన్నాయి కాబట్టి అటువంటి వాటి కూడా మీరు సంతకాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫైన్. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి న్యూట్రల్గా కొంత అనుకూలంగా కూడా ఉంది. కానీ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఫైన్. ఇప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద, పెట్రోల్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. సక్సెస్ బాగానే కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. విశేషంగా మీకు మంచి ఆదరణ కలుగుతుంది. లాభమే తప్ప నష్టం లేని జాతకం ఈ 15 రోజుల్లో ఉంది కాబట్టి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసినా, ఎటువంటి ట్రేడింగ్ చేసినా అందులో కూడా ఒక ప్రాఫిట్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాము, మంత్రమే శరణ్యం అంటాము. ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా 6వ ఇంట్లో శనీశ్వరుడు యోగించేవాడే 6వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి కొన్ని ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ అంటే నాభిని దిగువ భాగంలో కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది. మార్గం దొరికి మళ్ళీ మీరు ప్యూరిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నంగా మెడికల్ రిపోర్ట్స్ అని చేసుకోండి, సక్సెస్ఫుల్ అవుతారు, రాజమార్గంలో ముందుకెళ్తారు. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా మంత్రం తులారాశి వారికి ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి కానీ ఎవరైనా అమ్మవారు మీకు నచ్చిన అమ్మవారిది విశేషంగా అష్టోత్తరం చదువుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. వీలైతే ఈ 15 రోజుల్లో 1-2 సార్లు కానీ అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల కొంత సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.